మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ రోజుల్లో ప్రధానంగా నరఘోష, నరదిష్టి, శత్రుభయం ఈ సమస్యలతో అధికంగా చాలామంది బాధపడుతున్నారు. దానిలో ధనుసు రాశి వాళ్ళు అధికంగా ఉన్నారు. కామెంట్ రూపంలో మనకు తెలియజేస్తున్నారు, గురుగారు ఈ ప్రభావాలు తగ్గించుకోవడానికి మంచి పరిష్కార మార్గాలు ఉంటే తెలియజేయండి, మంచి వీడియోస్ చేయండి అని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. సో ఏం కొన్నా కూడా పక్క వాళ్ళ నుంచి ఏడుపులు, లేదంటే మన జీవితంలో పైకి వెళ్తున్నామంటే తట్టుకోలేక ఏదో ఒక చెడు క్రియలు చేపించడం, ఓర్చుకోలేక ఈ ప్రభావాలు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు ధనుసు రాశి వాళ్ళు. మరి మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి ప్రభావం తగ్గించుకోవడానికి. ఖచ్చితంగా ముందుగా మన ప్రేక్షకులు మనల్ని అర్థం చేసుకొని మనం చెప్పే దాంట్లో వాళ్ళు మంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆచరణ చేసుకొని చాలామంది బాగుపడే వాళ్ళు ఉన్నారు. మన పరిహారాలు రెమెడీలు తీసుకొని చాలామంది ఉత్తీర్ణమైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వారికి మంచి జరగాలని కోరుకుందాం. అంటే ఇక్కడ ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కూడా నరదిష్టి, నరప్రవాహం, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. వారి మీదే అన్ని రకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మంచి చేసే గుణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఖచ్చితంగా ప్రయోగాలు కూడా అక్కడే అవుతాయి కదా. ఖచ్చితంగా అయితే పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల కలయికతో ఉండేటువంటి రాశి ఉంది అంటే అది ఈ యొక్క ధనుసు రాశి అని చెప్పొచ్చు. ఈ యొక్క ధనుసు రాశికి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా వీరు చదువుకునే దానికైతే మొదటిగా అయితే వీరు మొదటి నుంచి వస్తారు. చెట్టు బ్రతకాలి, చెట్టుకి కాయలు పోయాలి అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ముందుగా నారు పోయాలి, నీరు పెట్టాలి, మొక్క వేయాలి, తర్వాత బలం మందు వేయాలి, పురుగు రాకుండా చేయాలి. ఇక చెట్టు పెరుగుతుంది, చెట్టుని కాపాడాలి, కంచి వేస్తారు. కంచి వేసిన తర్వాత కాయ వస్తుంది, ఆ కాయ పండాలి, పండిన తర్వాత కోయాలి. ఇది ప్రాసెస్. ఒక చెట్టు బ్రతకాలి, కాయ కోయాలి, తినాలి ఉంటే ఈ ప్రాసెస్ అంతా ఉండేది కదా. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కూడా సేమ్ ఇలానే చిన్న ఏదైతే ఉందో మొదల నుంచి మొదలు పెడతారు. ఏదైతే ఉంటుందో 1వ క్లాస్ చదవాలి, 2వ క్లాస్ రావాలి, 3వ క్లాస్కి వెళ్ళాలి, 4 నుంచి 10కి వెళ్ళాలి. ఇట్లాగా 1 బై 1 స్టెప్ బై స్టెప్ వెళ్తారనమాట. వీళ్ళు ఎదగటంలో కూడా ఎవరో వచ్చేసి నీకు 1 కోటి రూపాయలు ఇస్తారమ్మా వ్యాపారం చేసుకుని తెలియజేట్లుగంటే చేయరు. ఎవరి దగ్గర లొంగరు, ఎవరి మాట వినరు. వీరు చెప్పేది అందరూ వినాలి అనుకోరు, కానీ వీరు వినరు. ఇదే ఎవరైనా సరే సలహా కావాలంటే ఏదన్నా ఏ రంగంలో అయినా సరే సలహా కావాలన్నా, ఏ రంగం గురించి మాట్లాడాలన్నా, ఏదైనా వారికి సహాయం చేయాలన్నా కాదు, ఏదైనా వారికి రిఫర్ చేయాలన్నా కూడా వీరి దగ్గరికి రావాల్సిందే. అన్ని రకాల రంగాల్లో కాంటాక్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, అందరితో మాట్లాడగలుగుతారు, ఏ రంగాన్ని గురించి అయినా చెప్పగలుగుతారు, అంత అవగాహన ఉంటుంది వీరికి. ఇప్పుడు వీరు చేసే సాఫ్ట్వేర్ జాబు, మెడికల్ గురించి చెప్తారు, మెడికల్ ఉంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తారు, ఎడ్యుకేషన్లో ఉంటే వేరే బిజినెస్ గురించి చెప్తారు. అసలు సంబంధం లేని విషయాల్లో కూడా అవగాహన ఉంటుంది. అది ఎవరయ్యా అంటే ధనుసు రాశి వారు. కానీ వీరికి ఈ ధనుసు రాశి వారికి కూడా మంచి జరుగుతుంది. అది ఎలాగంటే ఎవరిని నమ్మకుండా ఉన్నంత వరకు, ఎవరి దగ్గర చేయి దాచుకున్నంత వరకు, ఎవరితోనూ మాట మంచి లేనంత వరకు చేస్తారు. ఇకపోతే వీరికి ఎందుకు చెడు జరుగుతుంది, అసలు ఎందుకు దోషాలు వస్తాయి అంటే అది చెప్తా. ఇలాంటి వ్యక్తిత్వం కలవటువంటి ధనుసు రాశి వారికి వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, లవ్ అనేది సక్సెస్ అవ్వదు. పరిచయాలు ఉంటాయి, చాలామంది పరిచయాలు ఉంటాయి, ఆపోజిట్ సైన్తోనే పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, లేడీస్తో ఎక్కువ పరిచయాలు ఉంటాయి, లేడీస్ ఉన్నారంటే జెంట్స్తో ఎక్కువ పరిచయాలు ఉంటాయి. కానీ లవ్ వరకు వెళ్ళదు. ఒకవేళ లవ్ ఉంటుంది, ఒకళ్ళని కాదు, వీరి ప్రేమ అతీతం. వీరి ప్రేమ అనేది ఒక దగ్గర ఆగదు, అతీతం అన్నమాట. ఇలా పంచుకుంటూ వెళ్ళిపోతారు గుళ్ళ ప్రసాదం లాగా. అయితే ఎవరైనా ఉంటే ఒకవేళ కొడతారేమో, గురువుగారు చెప్పినట్టు నిజమై ఉంటుంది అని చెప్పి ఎదుటి వాళ్ళని కొట్టవచ్చు. అంటే అందరిలో అలా కాదు. వీరి యొక్క స్వభావం ఏంటంటే ఒకరితోనే ప్రేమించాలి, ఒకరితోనే ఒకేలా ఉండాలని అయితే ఉండరు. వీరికి స్వచ్ఛందంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే ఇష్టం ఉంటారో వారిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమ అంటే ఇక ఏకంగా ఒకరే ఉండేసి 4 గోడల మధ్యన ఉండేటువంటి ప్రేమలు కాదు. వీరికి ఆప్యాయత, ప్రేమతో ఎక్కువ. శత్రుత్వం ఉందా మళ్ళీ మాట్లాడరు. ఇక దూరం చేశారంటే వారి దగ్గరికి కూడా వెళ్ళరు. వారు సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, వారి వల్ల ఎన్నో రకాల ఉపయోగం ఉండొచ్చు, వీరు వెళ్ళరు. ఒక మాట మీదే ఉంటారు, ఒకటి చెప్పింది చేస్తారు, చెప్పంది చేయరు. ఒకవేళ చేసేది ఉందంటే అది ఖచ్చితంగా చేస్తారు, ఎవరి మాట వినరు. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా వనరులు దొరుకుతాయి, వనరులు ఉంటాయి, పలానా జాబ్ చేస్తానో పలానా బిజినెస్ చేస్తానో బాగుంటుందంటే వెళ్ళరు. వీరికి నచ్చిందా వెళ్తారు, ఎంత గొప్పదైనా సరే. వీరికి నచ్చలేదంటే వెళ్ళరు. ఆడ కోట్లు కాదు ఎంత వచ్చినా సరే వెళ్ళరు. అది వీరిలో ఉన్న లక్షణం. మొండి,
మూర్ఖత్వం. వారు అనుకున్న దాంట్లోనే నీతి ఉంది, నిజాయితీ ఉందని నమ్మేటువంటి వ్యక్తులు. ఎదుటి వాళ్ళు ఎవరిని దగ్గరికి దేకరు. అది ఒకటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గుణం. మరొకటి, వీరేదని చెప్పితే వీరిని ఏమన్నా హేళనగా మాట్లాడితే అటువైపు వెళ్ళరు. ఇక వాళ్ళనేమనరు, కానీ అటువైపు వెళ్ళరు. ఎవరితో అయినా వీళ్ళ పొరుగు పోతుందని కానీ వీరిని వేరేలా కాంట్రవర్సీ చేస్తున్నారని అనుకుంటారే, వాళ్ళ వైపు వెళ్ళరు, వాళ్ళ జోలికి వెళ్ళరు. ఇక వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్యలైనా బావలైనా లేకపోతే ఇంట్లో పెద్ద మనుషులైనా సరే, ఇంట్లో రిలేటివ్స్ అయినా వాళ్ళతో మాట్లాడరు. ఇంకా వాళ్ళని దూరం చేసేస్తారు. వాళ్ళతో ఇంక సంబంధం లేదు వీళ్ళకి. అలాంటి వ్యక్తిత్వం కలవారు. ఎందుకంటే వీళ్ళు నీతి నిజాయితీకి కూడినటువంటి వ్యక్తులు. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువ. అన్ని రంగాల్లో చైతన్యం ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే తత్వం ఉంటుంది వీరిలోనూ. ఏ సహాయం కన్నా చేయరు, కానీ సహాయం అడిగేలాకుండా చేసుకుంటూ ఉంటారనమాట. వీరి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీరు పేదరికంలో ఉంటారు ఎక్కువ శాతము, కానీ వీరి దగ్గర డబ్బులు లేవంటే నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు. వీరి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. అస్సలు లేవు అంటే ఒక 10 లక్షలు ఉంటాయి. కానీ వీరి దగ్గర డబ్బులు అనేది ఎప్పుడు ఉంటాయి. కానీ వారి అవసరానుసారంగా కాకుండా దాచిపెడతారు. ఎప్పుడు ఎలాంటిది అవసరం ఏదో తెలియదు కదని చెప్పేసి వారు ఏంటంటే పేదరికంతో ఉండేటువంటి వ్యక్తులతో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ డబ్బుల ఆదాయ వనరులు అనేది ఎప్పుడు వీరికి, డబ్బు లేకపోతే వీళ్ళకి పిచ్చెక్కిద్ది. వాళ్ళకి ఏదైతే అవసరమో అది లేకపోతే అది కొనేదాకా వాళ్ళు నిద్రపోరు. పిచ్చెక్కిపోతుంది అనమాట. స్ట్రెస్ అవుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ఒంటరైపోయినట్టు ఉంటుంది. అక్కడక్కడే తిరుగుతూ ఉంటారన్నమాట. భూ చక్రంలా తిరుగుతూ ఉంటారన్నమాట. ఏమీ దొరకదు, అందరూ దూరమైతే ఉంటారు. ఫ్రెండ్షిప్ తక్కువ ఉంటుంది. ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళకన్నా గొప్పగా ఇంకెవరు చేయలేరు. వాళ్ళకి ఏది కావాలో వీళ్ళు చూసుకుంటారు. అంత వ్యక్తిత్వం కలటువంటి వ్యక్తులు అనమాట. సో అలాంటి వ్యక్తులకు కూడా మరి నరదిష్టి నరప్రవాహం ఖచ్చితంగా ఉంటుంది. వీరికి మరొకటి, కుటుంబం నుంచి సహాయ సత్కారాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీరి నుంచే కుటుంబానికి చూసుకునే విధంగా ఉంటారు. కుటుంబంలో 1,00,000 కోట్లు ఉండొచ్చు, కానీ అక్కడ ఏమి చూసుకునే దానికి ఉండరు. వీరి నుంచే అక్కడ చూసుకోవాలి. ఏమీ లేకపోయినా వీరి నుంచే చూడాలి. అక్కడ ఒక్కోసారి అనిపిస్తుంది, నాకు ఈ బిజినెస్ జాబో లేకపోతే మా పరిస్థితి ఏంటి అని అనిపిస్తుంది. అలాంటి ఆలోచన వచ్చింది అంటే వీరి యొక్క చైతన్యం, వీరి యొక్క ఆలోచన. అందుకని వారు డబ్బుకి విలువిస్తారు, విలువైన వస్తువులకు విలువిస్తారు, విలువైన మనుషులకి ఖచ్చితంగా విలువిస్తారు. ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడ వీరు ఉండరు. వీరి దగ్గరే వనరులు సృష్టిస్తారు. వీరి గొప్ప విషయం ఏంటంటే వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వనరులు సృష్టిస్తారు. 2 రకాల వ్యాపారాలు చేస్తారు ఎక్కువ శాతం. ఇలాంటి ధనుసు రాశి వారికి కొంతమేర వీరికి ఇలాంటి చేయడం ద్వారా మంచి విషయాలే కదా. ఇంత మంచి చేసేవారికి, ఇంత అవలక్షణాలు ఉన్న వారికి, అన్ని రంగాల్లో దానిలో ప్రవేశం ఉన్న వారికి, అందులో తెలుసుకునేటువంటి వారికి ఎందుకు నరదిష్టి ఉండదండి? ఎదుటివారి అందరూ కూడా, అబ్బా వీరు చూడండి ఎంత తెలియకలవారు, మా అబ్బాయి ఉన్నారండి, మా వాడికి మీ దాంట్లో సగం తెలియలు ఉంటే ఎక్కడో వెళ్ళిపోయేవాడు విదేశాలకు అంటారన్నమాట. అంటే వాడు ఏం చేసేది ఉండదు, ఎవరు తెలివి వాళ్ళకే ఉంటుంది. కానీ ఎంత తెలివైనది నూరు పోస్తేనో చదువు చెప్తానో రాదు. అది పుట్టుకుంటూ వస్తుంది. తెలివి, నాలెడ్జి, వారి జాతకం, అదృష్టం అనేది పుట్టుకుంటూ వస్తుంది. అది ఏం చదవకపోయినా కోట్ల రూపాయలు పరిగెత్తుతూ ఉంటాడు. చూడండి, గమనించండి, బాగా చదువుకున్నాడు ఎంప్లాయీగానే ఉంటాడు, బాగా చదువుకోలేని వాడు మనల్ని పాలన చేస్తూ ఉంటాడు. సో వాడి యొక్క అదృష్టం కూడా ఉండాలి అది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎక్కువ శాతము సినీ రంగాల్లో, అలానే రాజకీయ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ప్రజలకు మంచి సేవ చేసేటువంటి వాటిలో వీరు ఏ రంగం అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, ఎలాంటి రంగంలో అడుగు పెడతారో ఆ రంగం వృద్ధి అవుతుంది. ఎందుకండి, ఒక అడవిలో వీరు పోయేసి ఇల్లు కడతారు. ఆ అడవి మొత్తం ఒక 10 సంవత్సరాలకి మొత్తం ఇల్లు అయిపోతాయి. అంటే అక్కడ డెవలప్ చేసినట్టు అనమాట. ఎక్కడో పాడుపడినటువంటి ఊళ్ళకో ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ వీరి నుంచి ఆ ఊరికి గుర్తింపు వస్తుంది. అంటే అంత ప్రఖ్యాతి ఉంటుంది. ఇలాంటి వారు రాజకీయంలో ఉంటే రాజకీయ పార్టీకి పేరు వస్తుంది. ఇలాంటి వారు సినీ రంగంలో ఉంటే సినీ రంగానికి పేరు వస్తుంది. అంటే ఎక్కడైతే రంగంలో ఉంటారో ఆ రంగానికి వద్దిల్లేటువంటి పేరు ప్రఖ్యాత కాంచి ఉంటాయి అనమాట. కానీ వీరు మాత్రం అలానే ఉంటారు. వీరి చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం బాగుపడుతూ ఉంటారు. వీరి యొక్క అవకాశాలు, వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క తెలివితేటలు విని వీరు చెప్పేటి విధానానికి ఎదుటి వారందరూ బాగుపడుతూ ఉంటారనమాట. అంటే ఇది రామలక్షణం అంటారనమాట. దీన్ని రామసేతు, రామలక్షణం అంటారనమాట. ఆ రాముడు వారికి ఉండేటువంటి లక్షణమే ఒకటిలో ఉంటుంది, వీరికి ఉండేటువంటి తత్వం ఉంటుంది. అందుకే వీరు ఎక్కువగా విష్ణుమూర్తి స్వభావంతో కూడినటువంటి వ్యక్తిత్వం కలవారే అనమాట. అంటే వీరు ఎప్పటికీ కోరికల్ని ఇలా అభయహస్తంతోనే ఉంటారనమాట. కోరికలు ఇలా వెళ్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి ధనుసు రాశి వారికి కూడా మరి ఏదో పాటి మర్డర్లు చేసే వాళ్ళకి, ఎవరి మీద కాంట్రవర్సీ చేసే వాళ్ళకి మంచి జరుగుతున్నప్పుడు మరి ఇలాంటి మంచి వాళ్ళకి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు కదా. మరి మీరు పేరు ప్రఖ్యాత వస్తుందంటే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా. అంటే ఇంకోటి ఉంది, ఇక్కడ ఓర్చలేని తత్వం ఒకటి ఉంటుంది. అది ఎక్కడో ఉండదు, బంధువుల్లోనే ఉంటుంది ఓర్చలేని తత్వం. ఎదుటి వరకు ఏం అవసరం? ఓర్చలేని తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మన శ్రేయోభిలాషులు, మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉండేవాళ్ళు, మన బంధుమిత్రులు.
వీరి దగ్గరే కదా వచ్చిన తత్వం ఉంటుంది. అమ్మ వీరి పుట్టుపూరికలు చూసుకుని మనం గమనించుకుంటుంటే వీరు చాలా కటిక పెద్దవాళ్ళు, దారిద్ర్య రేఖన కింద వాళ్ళు. ఈ అబ్బాయి వల్ల, ఈ అబ్బాయి తెలివితేటల వల్ల బాగుపడుతున్నారు. లేదు అలా బాగుపడటానికి అవసరం లేదు అని ఈక్ష, వ్యసనం, కుళ్ళు, కుతంత్రాలు, ఇలాంటి బాగుపడే వాళ్ళని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుని చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. మనం చుట్టాలే ఉంటానే చుట్టాలే అంటారన్నమాట. దేనికి ఉపయోగం ఉండదు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే చుట్టాలు, దరిద్రులు, పనికిమాలిన చుట్టాలు. అలాంటి చుట్టాలు ఉండి, అలాంటి పక్కాలు ఉండేసి, దేనికి ఉపయోగం లేనటువంటి చుట్టాలు ఉండేసి, లెక్క తప్పితే దేనికి పనికిరాదు అలాంటి వాళ్ళు ఉండేసి, మనకి హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు, వశీకరణాలు, చేతబడులు, స్పిరిట్ లాంటి వారి విధానం ప్రకారంగా ఎదుగుదల తట్టుకోలేకనే, వారి మంచితనం తట్టుకోలేక ఈ బాగుపడుతుంటే ఓర్చుకోలేరు కదా. అలాంటి వారు మీకు ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు ఇందులో. కానీ ఏంటంటే ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు పేర్లు, ఆ పేరుతో సహా చెప్తే వీరి చుట్టాల్లో కనుక ఖచ్చితంగా చెప్పాలంటే పెద్దమ్మలు, చిన్నమ్మలు, మేనమామలు, వీరే శత్రువులు, మేనత్తలు, ఇలాంటి వారే ఈ రాశి వారికి శత్రువులు ఉంటారన్నమాట. మీరు ఒకటి గమనించారా? రాములు వారు అడవిల పాలు అవుతారు. అడవిల పాలు దేనికి అవుతారు? అడవి పాలు అవుతారు కదా. 14 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం 1 సంవత్సరం చేస్తూ వస్తారు కదా. అసలు రాజ్యాన్ని పాలిపాలించేటువంటి రాములు వారు దేనికి, ఎవరి మాట విని వెళ్ళిపోతాడు? తల్లి మాట విని అడవి పాలైన రాములు వారు. కాబట్టి చుట్టాలే కదా, తల్లి వరసే కదా, తల్లి వరస అని చెప్తాను కదా, మాట తీసేలేక రాములు వారు అడవి పాలయ్యారు. అంత రాముల వారికి తప్పలేదు అన్నప్పుడు మనమెంత? కాబట్టి చుట్టాలు ఉంటారు, అందరికీ చుట్టాలు ఉంటారు. కానీ ఇప్పుడు కలియుగంలో మాత్రం చుట్టాలు ఎలా ఉంటారంటే బాబాయి, పిన్నమ్మ, ఈ రివర్స్ లవింగ్లీ తప్పితే దేనికి పనికిరావు అనమాట. శుభాకాంక్షలు తెలుపుతారు కానీ వెనక నుంచి మాత్రం అబ్బా ఎదగకూడదు అంటారు. మనకు బయటికి మాత్రం హ్యాపీగా ఉండు అంటే అనిపిస్తుంది. అలాంటి చుట్టాలు ఉండటం మనకి ఈ రోజుల్లో అయితే మాత్రం ఉపయోగం లేదు. అలాంటి చుట్టాల వల్లనే వీరికి ఎక్కువగా దెబ్బలు తింటారు, ఇబ్బంది పడతారు, ఎదగనివ్వరు. అలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ అలాంటి దయచేసి ఈ రాశి వారు అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మీకు ఎంతైతే అవకాశం ఉందో 2 చేతుల ద్వారా సంపాదించుకోండి. మరొక విషయం, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ దగ్గర ఎంత ఉంది, అసలు నీ తెలివితేటలు ఏంటి, నువ్వు ఎక్కడ వనరులు, నీ జాబ్ ఏంటి, నీ బిజినెస్ ఏంటి, దయచేసి వేరే వాళ్ళకి చెప్పకండి. వారు ఎవరైనా సరే సరైనటువంటి దారిలో వెళ్ళాలి అని మనం అనుకుంటే, ఎదగాలి. ఒక్క ధనుసు రాశి వారు ఎదిగారంటే ఈక్వల్గా లోక కళ్యాణార్థం కోసం 100 మంది బాగుపడతారు. వారు ఒక్కడే కాదు. ఎట్లా అంటే ధనుసు రాశి వారు ఒక్కరు హోటల్ పెట్టారు అంటే వేరే వాళ్ళకి బడ్డీ కొట్టు, టీ షాప్స్, కిళ్ళి షాప్స్, ఇంకెన్నో రకాల వనరులు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ యొక్క ధనుసు రాశి వారు. కాబట్టి వారు ఎదుటి వాళ్ళకి ఎవరికి షేర్ చేయకూడదు. చుట్టాల పక్కాల వాళ్ళలో అసలు ఫ్రెండ్షిప్ కానీ అసలు బిజినెస్లో పార్ట్నర్ కానీ చేసుకోకూడదు. ఇక వీరికి లైఫ్లో పెళ్లి సమస్య వచ్చే కనుక అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. చిన్న వయసులోనే పెళ్లి కావాలి, లేదంటే కనుక లేట్ మ్యారేజ్ ఉంటుంది వీళ్ళకి. దీంతోపాటు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నరదిష్టి, నరఘోష అయితే కనుక చుట్టాల నుంచే వస్తుంది ఎక్కువ శాతం. ఇక మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే వస్తుంది. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించి ఉంటారు. ఇకపోతే వీరికి లవ్ మ్యారేజ్ వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎఫ్ఐఆర్స్ లాంటి లైఫ్లో వీళ్ళు పెట్టుకోకూడదు. ఒకసారి పెళ్ళయిన తర్వాత అమ్మాయితోనే వెళ్ళాలి, లేదా అబ్బాయితోనే ఉండాలి. లేదు అంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే వీరి జీవితంలో ఎదగడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వీరి మంచితనానికి నాకు కావాలని కోరుకునే వ్యక్తిత్వం కదా, అందుకని వారు ఏదైనా చేయించవచ్చు, చెప్పలేం, నమ్మలేం. ధనుసు రాశి వారు అయితే ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మంచిగా ఉంటే రేపొద్దున గొయ్యి తీయొచ్చు. అలాంటి వాళ్ళే ఉంటారు ధనుసు రాశి చుట్టూతో. ఎవరిని నమ్మకండి. అదొక్కటే వీరి శత్రుత్వం. కాబట్టి దానితోపాటు వీరు దేవుని ఆరాధించాలంటే కనుక విష్ణు స్వరూపుడైనటువంటి ఎలాంటి అవతారం ఉన్నా కూడా కృష్ణుడు, రాములు వారు, వెంకటేశ్వర స్వామి, ఇలాగ ఎవరికైనా సరే వీరు లక్ష్మీనరసింహ స్వామి అలాంటి వారికి చేయొచ్చు. వీరు లైఫ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగుంటుంది. అలానే 2 చేతులతో సంపాదించేటువంటి గుణాలు ఉంటాయి వీరికి. పెళ్ళైన తర్వాత భార్య చేత కూడా వీరు జాబ్ కానీ బిజినెస్ కానీ చేయించు ఉంటారు. అలానే వీరు సంపాదించుకొని ప్రతి ఒక్కటి వీరు తినేదానికి చూసుకోరు. సహాయం ఎక్కడ చేయాలో అక్కడ చేస్తారు, ప్రతి ఒక్కరికి చేయరు. ఎవరికైతే సహాయం చేయాలో దానివల్ల వాళ్ళు బాగుపడతారా, ఎంతమంది బాగుపడతారు చూసి దాని ప్రకారంగా సాయం చేస్తారు. అంతేగాని మీ దగ్గర డబ్బు ఉంచుకుంటారు, ఇవ్వరు ఎవరికని చెప్పి చాలామంది అనుకుంటారు. వాళ్ళని ఏం మీరు దృష్టిలో పెట్టుకునే అవసరం లేదు. ఇకపోతే వీరికి ఇన్ని రకాల హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్లు, భార్యాభర్తలు విడిపోవటానికి మూడో వ్యక్తి కన్నేయటం ద్వారా భార్యాభర్తలు విడిపోవటం ఎంతైనా వీరు ఓర్చుకుంటారు. మంచి నమ్మకం ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. కానీ ఎంతవరకు బాండింగ్ ఉంటుంది? 1 రాయ 2 రాళ్ళ వేస్తూ ఉంటే ఖచ్చితంగా తగులుతుంది కదా ఏదో ఒక రాయి అయితే. కానీ ఖచ్చితంగా అయితే భార్యాభర్తల మధ్య బాండింగ్ బాగుంటుంది. ఏదన్నా కూడా గుప్తంగా ఉంటారు, అదొకటి మెచ్చుకోవచ్చు. ఏదన్నా కూడా
బయటికి ఎక్స్ప్రెస్ చేసి పార్టీ మీటింగ్లా చెప్పరు వీళ్ళు. చాలా గుప్తంగా ఉండి 4 గోడల మధ్యన ఉండేదే ఉంటుంది. ఎవరితో ఏది మాట్లాడాలో అదే ఉంటుంది. కాబట్టి అది వీరి దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళని ఎవరైనా నమ్ముతారు, ఈజీగా నమ్ముతారు. వీరి వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కాబట్టి అలాంటి వారికి కూడా నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, అలానే ప్రకృతి దోషాలు, వీరికి ప్రకృతి దోషాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పెద్దలు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినటువంటి పాపాలు, క్రియలు, కర్మలు అన్నీ కూడా ఈ యొక్క రాశి వారి మీదకే వస్తాయి. ధనుసు రాశి వారి మీదకే ఉంటాయి. తప్పదు, వరాయించాలి. అందుకని ఈ ధనుసు రాశి వారి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాలు కూడా పోవట్లేదు అనుకుంటే ఖచ్చితంగా గురువుగారిని సంపాదించాలి. ఈ రోజుల్లో గురువు గారు అంటే చెప్పడానికి కూడా తప్పు అయిపోతుంది, పాపం అయిపోతుంది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే దొంగ గురువులు అయిపోయినారు, పనికి మానవులు దరిద్రులు అయిపోయినారు. ఆ కస్టమర్ ఎవరైనా వచ్చారంటే ఇక దొరికింది అవకాశం అని అడవిలో ఉన్నటువంటి మనుషులు కనుక ఆహారం దొరికితే ఎలా ఎగబడతారో రాక్షసుల్లాగా ఏదైనా దొరికితే, ఎవరైనా దొరికితే ఇంక వాళ్ళ మీద ఎగపడేసి వనరులు మొత్తం లాగేసి ఇక అవకాశం పోతే దొరకదన్నట్టు విధంగా వాళ్ళ మీద ఇప్పినడేం చేయించడం, వాళ్ళనే దగ్గరికి లాక్కోవడం ఇవి చేస్తూ ఉన్నారు. ఇలాంటి దొంగల గురువులు ఉన్నంత వరకు ప్రపంచం బాగుపడదు, ఈ దరిద్రులు పోరు. రోజులు పుట్టుకొస్తూనే ఉన్నారు ఈ కాలం. అలాంటి గురువులు నమ్మి మోసపోకండి. అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే గురువు దగ్గరికి రాలేని పక్షాన మనం మంత్రోచ్చారణ చేసి కొన్ని వస్తువులు పంపిస్తాం. ఎందుకంటే అబ్బా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, 1000 రూపాయల ఫీజు అంటారు. ఈ 1000 కాస్త 1,00,000కి వెళ్తుంది, 1,00,000 కాస్త 2 లక్షలు వెళ్తుంది. మొన్న ఒకటి చూశాను నేను, ఇట్లానే ధనుసు రాశి వారు ఒక చిన్న సమస్య ఉంది. భార్య వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది భార్య అని ఫోన్ చేస్తే ముందు 1,500 2,000 ఫీజు అన్నాడు. ఆ ఫీజు తర్వాత 3,000 కట్టండి పూజ అన్నాడు. ఆ తర్వాత 6,000కి వెళ్ళింది. ఆ కాస్త 60,000కి వెళ్ళింది. మళ్ళీ వాళ్ళకి బెదిరింపు కాల్స్, నువ్వు సగంలో ఉన్నావు, మాకు ప్రమాదం ఎద్ది, నువ్వు చేయించుకుంటావా చేయించుకోపోవా, చేయించుకోకపోతే నీ ప్రాణం పోద్దని బెదిరిస్తున్నారు. ఏం గురువులబ్బా, దరిద్ర గురువులు. ఇలాంటి గురువులు ఉన్నంతవరకు ప్రపంచమే బాగుపడదు. మొన్న కూడా వచ్చాడు, అన్ని రకాల ఈ గురువుల సంగతి చెప్తుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారు అయితే కనుక మంచి గురువుని ఎంచుకోండి. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా కొన్ని రకాల వస్తువుల మీద మంత్రోచ్చారణ చేసి ఇస్తున్నాము. అలానే ధనుసు రాశి వారికి అయితే కొన్ని వస్తువులు పెట్టుకోవచ్చు. అలానే ధనుసు రాశి వారికి ఎక్కువగా ప్రేమాభిమానాలు రావాలి, వారికి ఎక్కువ ఉండాలి. కాబట్టి ఈ యొక్క వైజయంతి మాల ఏదైతే ఉందో ఇది వారు ధరించుకుంటే దేవుని అనుగ్రహం ఉంటుంది. ఈ వైజయంతి మాల ధరించుకుంటే వారికి అన్ని రకాల ఇబ్బందులు దొరుకుతాయి, స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఈ వైజయంతి మాల వారు ధరించుకోవచ్చు. అలానే వారికి ఈ యొక్క ఆరావళి కాటుక, ఈ యొక్క ఆరావళి కాటుక వారు ధరించుకోవచ్చు. స్త్రీ పురుషులు ఇరువురికి, పిల్లలకు కూడా ఏదైనా పిల్లలకు కూడా దిష్టి దోషాలు ఉంటాయి, నేలపాటుతనము, ఎక్కువ ఏడవటము, అన్నం తినలేకపోవటము, ఎదగలేకపోవటము, చదువు గుర్తుండకపోవటము, నత్తిగా రావటము, మతిమరుపు రావటము, మాటలు రాకపోవటము, ఇలాంటి పిల్లల్లో చాలా రకాల దోషాలు ఉంటాయి. వారందరూ కూడా ఈ యొక్క కాటుకు పెట్టుకోవచ్చు. దాంతోపాటు సోపు, ఎవరైనా భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉంది, ఎవరైనా దూరం చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటే కనుక వారికి మైండ్, మనస్సు అంతా చాలా సుందరంగా ఉంటుంది, ఏది పడలేరు వాళ్ళు. అలాంటి వారికి కూడా ఇది సోప్ అనమాట, బాత్ సోపు. దీన్ని వాడితే ఎవరికైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ అయింది అని అనుమానం వస్తే ఈ సోప్ వాడటం ద్వారా కూడా తగ్గిపోతుంది. దీంతో పాటు ఇక ఉంగరం కూడా ఉంటుంది. ఈ ఉంగరం కూడా ధరించుకోవచ్చు వారు. ఈ స్టోన్ ధరించుకోవచ్చు. ఇది నిమాని అంటారు. ఇలాంటి స్టోన్ వీరు ధరించుకోవచ్చు. దీనిలో మంత్రోచ్చారణ చేసినటువంటి యంత్రాలు ఉంటాయి. అవి వారికి ఇబ్బంది లేకుండా ఎవరు ఏ క్రియ చేయించినా కూడా వారి వరకు రాకుండా చేసేందుకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఇక ఇంటిలో కూడా ప్రాబ్లం చేస్తారు, ఇంటిలో కూడా చేతబడి చేస్తారు, ఒకరికొకరు సుతులు లేకుండా చేస్తూ ఉంటారు. దరిద్రులు అన్ని రకాలు చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే గురువులు అలా తయారయ్యారు. ఇలాంటి AK-47 ఉంటుంది కదా, దాన్ని పెట్టి గురువు అన్నోని కాల్చాలి నాతో సహా. అయితే ఈ యొక్క అష్టదిబ్బందుల ముడుపు, ఈ అష్టదిబ్బందుల ముడుపు ఇంట్లో కట్టుకోవడం ద్వారా చేతబడులు, చెడు నెగిటివ్లు ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోయేదానికి ఉంటుంది. అలానే వారికి ఏది సమస్య ఉందో ఆ సమస్య పరిష్కార మార్గానికి మన దగ్గర చాలా రకాలటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి పంపించేది ఉంది. పోతే ఇదొకటి ఏంటంటే కనుక ఇది ఇంకా పెద్ద సమస్య ఉందంటే ఖచ్చితంగా సంప్రదించండి. ఈ రోజుల్లో ప్రతి చిన్న సమస్య కూడా గురువు దగ్గరికి వెళ్తే నీకు దెయ్యం పట్టింది, భూతం పట్టింది అని 3 లక్షలు 4 లక్షలు గుంజుతున్నారు. అలాంటి గురువులు నమ్మకండి, దగ్గర అవ్వకండి. కోట్ వేసుకుని వచ్చాడు, కింద నుంచి మీదకి నల్లగా ఉంది, గుండేసుకుని వచ్చాడు, లేకపోతే ఇంకోటి చెప్తున్నారంటే అలాంటివన్నీ కూడా పబ్లిసిటీ కోసం తప్పితే జనాన్ని నమ్మేటువంటి పరిస్థితి కాదు. అది ఏదో మాటలు విని మాత్రం వెళ్ళారని మాత్రం ఖచ్చితంగా బలయ్యేదానికే ఉంది. లోపల ఊబి ఉంటుంది, ఊబి అంటే బయటకు వచ్చేదానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నరకలోకం అంటే గురువు దగ్గరికి వెళ్ళటమే, భూలోకంలో నరకలోకం అంటే గురువు దగ్గరికి బలవటమే. కాబట్టి చిన్న చిన్న వస్తువులతో, చిన్న చిన్న ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో కూడా మనం రెమెడీస్ చేసుకోవచ్చు. పెద్దదిగా ఉందంటే అప్పుడు ఆలోచిద్దాం. ఇక వీళ్ళకి కామన్ గా చేసుకోవడానికి పరిహారాలు ఏంటి గురుగారు? అయితే ఇప్పుడు మన దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం వీరికి లైఫ్ లాంగ్ అయితే కనుక వేప చెట్టు, మునగ చెట్టు అయితే ఎక్కడైనా నాటవచ్చు. ప్రతి 3 మాసాలకు ఒకసారి వేప చెట్టు, రావి చెట్టు అయితే నాటుకుంటే కనుక వీరికి సరిపోతుంది. అది వీరికి లైఫ్ లాంగ్ పెట్టుకునేటువంటి రెమెడీ. సంవత్సరంలో 2 సార్లైనా ఆ చెట్లు నాటుకోవాలి వీరు. ఇక నవగ్రహాలకి ప్రతి మాసంలోనూ ఒకసారి అయినా సరే
సరే నవగ్రహాల అభిషేకం చేసుకోవాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి, అక్కడ దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఇక ఎవరికైనా సరే నిమ్మకాయలు దానం చేస్తే వీరికి లైఫ్ లాంగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ధనుసు రాశి కాబట్టి ఏదైనా కుర్చీలు, బెంచీలు, సోఫాలు ఇలాంటి దానం చేసుకుంటే, దుప్పట్లు లాంటి దానం చేస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఎక్కడైనా అమ్మవారికి బట్టలు, పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి వినాయక స్వామివారి కానీ లేకపోతే లక్ష్మీ నరసింహ స్వామివారి కానీ ముడుపు కట్టుకోవాలి. ఎల్లో కలర్ క్లాత్లో ముడుపు కట్టుకుంటే లైఫ్ లాంగ్ వీడికి బాగుంటుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్స్ కూడా వీరికి గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, ఆరెంజ్ కలర్ బాగా కలిసి వస్తాయి. ఇక లైఫ్ లాంగ్ వీరికి లక్కీ నెంబర్ కూడా లైఫ్ లాంగ్ లక్కీ నెంబర్ 7 అండ్ 5. వీరికి లైఫ్ లాంగ్ లక్కీ నెంబర్ 5 అండ్ 7. 5 అండ్ 7 అంటే అట్రాక్షన్, డబ్బు అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట. కుటుంబ సమేతం అంటే 7. అట్రాక్షన్గా చేయాలి, డబ్బులు అన్ని రకాలుగా మనం దగ్గర చేసుకోవాలంటే 5. ఈ 2 నెంబర్లు వీరికి రావడం ఒక రకమైనటువంటి అదృష్టం. అలానే వీరికి దశలు కలిసి వచ్చేటువంటి దశలు అయితే కనుక వీరికి ఎక్కువగా కలిసి వచ్చే దశ వచ్చేసి రవి మహాదశ బాగా కలిసి వస్తుంది, కేతు దశ బాగా కలిసి వస్తుంది, బుధుని దశ కూడా కొంతమేర వీరికి మిశ్రమంగా కలిసి వస్తుంది. వీరికి పెళ్లి అయ్యేదానికి అయితే కనుక శుక్రుని దశలో పెళ్లి అవుతుంది, బుధుని దశలో పెళ్లి అవుతుంది. ఆ 2 దశలో పెళ్లి చేసుకుంటే కలకాలం పాటు వద్దిల్లు ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చే వారం కూడా గురువారం బాగుంటుంది, శుక్రవారం బాగుంటుంది వీరికి. అలానే వీరికి ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఇక ప్రతిరోజు కూడా వీరు పరిహారం చేసుకోవాలంటే కనుక ఆవుకి గరిక బెల్లం తినిపించాలి, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించాలి. ఇక వీటితో పాటు పంచామృత అభిషేకం నాగపటికల దగ్గర కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ చేసుకుంటే వీరికి మంచిది. అలానే ఓంకారం ఉన్నటువంటి లాకెట్లు వీరు వేసుకుంటే చాలా మంచిది. రుద్రాక్ష కూడా వీరు వేసుకోవచ్చు. 0.5 అంటే 0 సైజు రుద్రాక్షకి అయితే వీరు వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా వీరికి నరదిష్టి నరఘోష ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్య వీరికైతే స్ట్రెస్ ఉంటుంది. అలానే స్ట్రెస్ నుంచి వచ్చేటువంటి సమస్యలు వీరికి ఎక్కువ ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, షోల్డర్ పెయిన్స్, అనేజీ ఉండడం, లివర్ పెయిన్ లాంటివి వీరికి వస్తూ ఉంటాయి. వీరికి నరాల సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి దానికి ఎక్కువగా కనిపిస్తుంది. అలానే బ్లడ్ రిలేటెడ్గా కూడా వీరికి కనిపిస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే ప్రతి ఆహారం వీరికి పడదు కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీరికి పడేటువంటి ఆహారం తినాలి. ప్రతిరోజు కూడా వీరు సోంపు తింటే చాలా మంచిది. ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఇక నరదిష్టి, నరప్రభావం అయితే జనాలు పెడుతుంటారు కాబట్టి అవన్నీ కూడా దగ్గర రాకుండా చేయాలి. భార్యాభర్త లైఫ్లో వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు. లవ్ మ్యారేజ్ సెట్ అయిందంటే వాళ్ళు అదృష్టవంతులు అనుకోవచ్చు. వారి దగ్గర పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకునే దానికి ఉంటుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మిథున రాశి అయితే ఈక్వల్ సైన్ అంటారు, అంటే భార్యాభర్త ఇద్దరు కూడా మంచి సేవాధర్మంతో ఉంటారనమాట. అలాంటి వాళ్ళని చేసుకుంటే రావణ వారు సీతాదేవిలానే కలకాలం ఉండేలాగా ఉంటుంది మిథున రాశి వాళ్ళతో అయితే. ఇక సింహరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. చివరిగా వచ్చేసి కన్యారాశి వాళ్ళని కూడా వీరు మిశ్రమంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇన్ని రకాల సదుపాయాలు వీరికి ఒకే రాశిలో అలానే రావడం గొప్ప విశేషం. ఒకే రాశిలో ఇన్ని పరిహారాలు దొరకడం కూడా గొప్ప విశేషం. కాబట్టి ఇంకేమైనా ఉంటే కూడా సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ నరఘోష, నరదిష్టి ప్రభావాలు కంప్లీట్గా తొలగిపోవడానికి, అలాగే ఇంకా ఏం చేస్తే వీళ్ళ జీవితంలో అభివృద్ధికి వస్తారు అనే విషయాన్ని అద్భుతంగా వివరించారు. ధనుసు రాశి వాళ్ళందరూ కూడా హోప్ఫుల్లీ వాళ్ళందరూ కూడా మంచి జరగాలని కోరుకుందాం. ధన్యవాదాలు.